విశాఖ జిల్లా చోడవరంలో టీడీపీ పార్టీ నేతలు నిరసనకు దిగారు. రావికమత మండలంలో ఏకదాటిగా 3 సార్లు కొనసాగిన మండల పార్టీ ప్రెసిడెంట్ని మార్చాలంటూ డిమాండ్ చేశారు. అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులను మార్చారు. కానీ రావికమతంలో మాత్రం 3 ఏళ్లుగా ఒకే వ్యక్తిని పదవిలో కూర్చోబెడుతున్నారంటూ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గతంలో రాజాన కొన్నాడు గారు 3 సంవత్సరాలు బట్టి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు. రావుకోద మండలం పార్టీ ప్రెసిడెంట్ గాను. అయితే ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పైనుంచి ఆర్ఎస్ రావడం వల్ల కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాజాన కొన్నాడు గారిని మార్చమని చెప్పేసి అనేసి అంటే ఆయన ఏమంటారంటే మళ్ళీ మా ఆవిడ పేరుని కొత్తగా తెరపైకి తెచ్చి మా ఆవిడ పేరు పెట్టండి, ఇంకెవరు నేనే చేస్తానని చెప్పి ఆయన అంటున్నారండి. అలా కాకుండా పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే రాజాన కొన్నాడు గారు కానీ లేకపోతే రాజాన శ్రీవాణి గారు కానీ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారండి. కానీ చెప్పడం వల్ల ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే రాజాన కొన్నాడు గారి గత సంవత్సరం నుంచి కూడా ఒక మండల ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే మండలం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా పనులు అనేవి జరగలేదండి. ఆయన ఈ 3 మూడింటిని కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఎవరిని కూడా ప్రతి సీనియర్ నాయకుని కూడా ఇబ్బంది పెడతారండి అన్ని సార్లు. మా బండిగాని అప్పారని వచ్చి ఆయనది కొద్దిగా 10 సెంట్లు ప్లేస్ ఉంటే జీడిపక్కలు పెట్టిన అనుకోని దానికి వచ్చి కంచేసుకున్నారండి. ఆయన కంచేసుకుంటే వచ్చేసంటే మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి కొంచెం మా ఊర్లో ఈయన మీద ఇంకో గ్రూప్ కొత్త పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలండి. పాత పార్టీ ప్రెసిడెంట్ అయితే మాకు ఇలా గ్రూప్ రాజకీయాలు చేసి గ్రూప్ లోనే నిలదీసి ప్రతి నాయకుడు కూడా సీనియర్ నాయకుడు అనేది విలువ లేకుండా కొత్త కార్యకర్తకి ఆయనకి